తెలంగాణ వచ్చినప్పటి నుంచి నేను కూడా ఒక ఉద్యమకారురాలనే. స్టార్టింగ్ నుంచి ఉద్యమం చేసినాం, తెలంగాణ రావాలనుకొని కోరుకున్నాం, తెలంగాణ వచ్చింది. మనం కష్టపడ్డట్టు తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. కానీ ఇప్పుడు కాపాడుకోవడానికి మనం ఏం చేయాలా అన్నది ఆలోచించండి. ఒక రాకాసుల చేతిలో తెలంగాణ పడ్డది, మళ్ళా ఆ రాకాసుల చేతుల నుంచి మళ్ళీ మనం ఎలా సాధించుకోవాలన్నది ఒకటి బాగా ఆలోచించండి. ఎందుకంటే ఇంతకుముందు 10 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్కరోజు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా తెలంగాణను అడిగిన ప్రశ్నించిన దాఖలాలు లేవు. అలాంటి వాళ్ళు ఈరోజు దొంగతనంగా, దోపిడీతనంగా, దౌర్జన్యంగా ఓట్లేసి గెలుచుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని ఇప్పుడు కాదు, ఇంతకు ముందే దానికి మంచి బిరుదు ఇచ్చినాము. కాబట్టి ఇప్పుడు మళ్ళా చెప్తున్నాం, ఈ తెలంగాణ ఎట్లయితే మనం సాధించుకున్నామో అదేవిధంగా మళ్ళీ మన కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, మన అన్నలందరినీ కూడా తలెత్తుకొని నిలబడేటట్టు చేయాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. అవునా కదా? ఎస్, ప్రతి ఒక్కరు దీనికి ఈ 29th దీక్షా దివాస్కి ప్రతి ఒక్కరి కదిలి రావాలా. మనం ఏమీ ఆశించిన వాళ్ళం కాదు, ఒక తెలంగాణ కోసం ఆశించినాం. ఆ తెలంగాణలో మన కేసీఆర్ గారిని చూసుకున్నాం, ఒక బాపుగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ప్రతి ఒక్క విధంగా మనల్ని తీర్చిదిద్దిన ఆయనకు మనం ఎంత ఇచ్చినా తక్కువే. కాబట్టి ఈసారన్నా కష్టపడి మళ్ళా రాకాసుల చేతుల నుంచి మన తెలంగాణలో మనం దౌర్జన్యంగా లాక్కోవాలా. అంతేనా కదా? జై తెలంగాణ.